వంకాయ పంటలో తామర పురుగు వల్ల రైతుకు రెండు విధాలుగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ మొక్క లోపల ఏదైతే ఉన్నటువంటి క్లోరోఫిల్ అంటాం మనం, ఈ ఆకు లోపల ఉన్నటువంటి రసాన్ని పీల్చడం వల్ల ఆకు అనేది మొత్తం మొద్దుబారిపోతుంది, మొక్క ఎదగకుండా నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరొకటి, ఈ చిన్న చిన్న పూత అనే పిందెగా మారే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో తామర పురుగు అనేది ఈ కాడల పైన గీకడం లేదా ఈ పిందె అనేది కాయ సైజు వచ్చే క్రమంలో గీకడం వల్ల కాయ అనేది వంకర పోవడం వల్ల మార్కెట్లోకి వెళ్తే ఈ సరైన రేటు పడకపోవడం లాంటి సమస్యలు రైతుకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ తామర పురుగు అనేది మొత్తానికి అయితే మనకు రైతుకు ఎక్కువ మొత్తంలో నష్టం కలిగించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అది రాకుండా ఉండాలంటే కంపల్సరీ మనం నీమాయిల్ అంటే వేప నూనె అంటే ఒక 10,000 ppm నీమాయిల్ తెచ్చుకుని మనకు వాడుకున్నట్లయితే ఈ లార్వా దశను కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇకపోతే మరి రసాయన మందుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని వస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మరి ఈ తామర పురుగు నివారించే రసాయన మందుల గురించి తెలుసుకుందాం. ఆ మందులు కనుక చూస్తే మీకు అపాచీ, మూమెంట్ ఆఫ్ ఓడి, జానీ, క్రజ్, కీఫన్ అండి. ఏవైతే ఈ మందులు అనేది మొక్కలపైన ఏ విధంగా పనిచేస్తుంది, ఒక ఎకరానికి ఎంత మోతాదు వాడుకోవాలి, వీటి యొక్క ధర అనేది మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియోని ఇంకేమైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మూమెంట్ ఆఫ్ ఓడి అంటే ఇది మనకు బేర్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఉన్న టెక్నికల్ మనకు స్పైరో టెట్రామెట్ అనేది చూసినట్లయితే 15.31% ఓడి రూపంలో ఉంటుంది. ఇది మనకు 2A యాక్షన్గా పనిచేస్తుంది, లిపిడ్ యాక్షన్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ మందు అనేది సిస్టమేటిక్గా పనిచేస్తుంది. మొక్కల పైన ఈ మందు వాడిన తర్వాత పైకి కిందికి కదులుతా ఈ ఉన్నటువంటి మొక్కల పైన మందు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ తామర పురుగును మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మూమెంట్ ఓడితోటి. ఇది ప్రత్యేకంగా మనకి ఎక్కువగా తామర పురుగు మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా 2A యాక్షన్గా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి పైకి కిందికి మొక్క లోపల కదులుతూ ఉంటుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగును తొందరగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 250 ml వాడుకోవాలండి దీన్ని. మరొకటి కనుక చూస్తే మీకు మనం జానీ అంటే గరుడ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. దీనిలో మనకు ఈ పిప్రిల్ టెక్నికల్ అనేది చూస్తే 18.87% అయితే ఉంటుంది. ఇది మనకు ఎస్సీ రూపంలో ఉంటుంది. ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం. ఈ మందు అనేది కనుక చూస్తే మనకు ఇంజెక్షన్ మరియు కాంటాక్ట్ చర్య కింద పనిచేస్తూ ఉంటుంది. ఇక కాంటాక్ట్ అంటే మనకు స్పర్శ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఈ మందు వాడిన తర్వాత ఈ ఏదైతే మందు పడ్డ ప్రదేశం పైన ఈ కీటకాలు రసం పీల్చే పురుగు అనేది తామర పురుగు దానిపైన వాలిన వెంటనే ఆ మందు దాన్ని తాకడం వల్ల చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. లేదనుకుంటే మందు పడ్డ ప్రదేశంలో రసాన్ని పీల్చడం వల్ల ఈ తామర పురుగు అనేది కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అందుకే దీన్ని మనం కాంటాక్ట్ మరియు ఇంజెక్షన్ చర్యగా పనిచేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి అంటూ ఉంటాం. మరి దీన్ని కనుక చూస్తే ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలంటే మాత్రం 200 లీటర్లకు గాను ఈ జానీ అనే మందు మనం 250 ml వాడుకోవాలండి. ఇది కూడా ఒక మంచి మందుగా చెప్పుకోవచ్చు. ఇకపోతే మరొకటి మనకు యూపీఎల్ కంపెనీలో అపాచ్ అండి. అపాచ్లో కనుక చూస్తే 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఇది మనకు చూసినట్లయితే పిప్రిన్ వచ్చేసి 15% ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చేసి ఇంకోటి ఫ్లోలికామిడ్ అనే టెక్నికల్, ఇలా మనకు 15% ఉంటుంది. ఇది మనకు వచ్చేసి WDG రూపంలో ఉంటుంది, వాటర్ డిస్పర్ఫుల్ గ్రాన్యూల్స్ అంటాం మనం. మరి దీని ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలని చూస్తే మాత్రం 160 గ్రాములు వాడుకోవాలి. ఇందులో ఉన్న ఈ 2 టెక్నికల్ కనుక చూస్తే మనకు తెల్లదోమకు, తామర పురుగుకు, నల్లికి, పేనుబంకకు పనిచేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకు ఉన్నటువంటి తామర పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు 2 విధాలుగా పనిచేస్తుందండి. సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ చర్య కింద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మొక్కల పైన తొందరగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ సిస్టమేటిక్ కాంటాక్ట్ ఏంటంటే మనకు మొక్కల పైన మందు పడ్డ వెంటనే పైనుంచి కింది వరకు మందు మొత్తం పాయిజన్ కావడం జరుగుతుంది. కాంటాక్ట్ చర్య కూడా ఉంది. కాబట్టి మనకు ఇంతకుముందు చెప్పినట్టు ఉన్నటువంటి ప్రదేశంలో రసాన్ని పీల్చడం వల్ల ఈ ఉన్నటువంటి తామర పురుగును కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకు 2 విధాలు పనిచేస్తాయి. కాబట్టి మొక్కల పైన ఎక్కువ రోజులు మందు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మంచి మందు చెప్పుకోవచ్చు. మరి ఇకపోతే మరొకటి, మనం ఈ పిప్రిల్ అంటే మనకి ఎక్కువ తామర పురుగు పనిచేస్తుందని చెప్పి చాలా మంది అయితే తెలుసు. మనకు మీకు తొందరగా గుర్తుపట్టాలంటే బేర్ కంపెనీలో జంప్ అంటాం, మన గరుడ కంపెనీలో క్రజ్ అంటామండి. ఇందులో మనకు పిప్రిల్ వచ్చేసి 80% అయితే ఉంటుంది. ఇది మనకు కూడా గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చూస్తే ఎక్కువ మొత్తంలో తామర పురుగు మీద పనిచేసే అవకాశం మీద ఉంటుంది. కాబట్టి మరి తామర పురుగు నివారించుకోవాలంటే ఒక 100 లీటర్లకు గాను 40 గ్రాముల ఈ క్రజ్ను మనం
వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కూడా మనకు వచ్చేసి చూస్తే ఎక్కువ రోజులు కూడా మొక్కలపైన ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది ట్రాన్స్ఫ్లారం చర్య కింద కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒక మంచి మందుగా చెప్పుకోవచ్చు మనం. ఈ జంపు కానీ జంపు టెక్నికల్ అంటే మనకు ఇప్పుడు ఏ కంపెనీ పర్లేదు, మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకోవచ్చు. ఈ క్రజ్ అనేది మాత్రం 100 లీటర్లకు గాను మీరు ఒక 40 గ్రాముల మందు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి దీంతో పాటు మరొకటి కనుక చూసినట్లయితే మీకు కీఫన్ అండి. కీఫన్ అంటే మనకు వచ్చేసి ఇది ఒక టోల్ఫెన్ పైరైడ్ అనే టెక్నికల్ 15% అయితే ఉంటుంది. ఇది మనకు తామర పురుగు మీద పనిచేస్తుంది. అదేవిధంగా పేనుబంక, నల్లి మీద కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కీఫన్ అనేది మరి దీన్ని కనుక చూస్తే ఒక 100 లీటర్లకు గాను 250 ml వాడుకోవాలి. ఇది కూడా మనకు కాంటాక్ట్ మరియు ఇంజెక్షన్ చర్య కింద పనిచేస్తూ ఉంటుంది. అంటే మనకు ఈ మొక్క పైన మందు పడ్డ వెంటనే ఆ పడ్డటువంటి ప్రదేశంలో రసాన్ని పీల్చడం వల్ల దాన్ని మనం ఇంజెక్షన్ అంటాం. ఆ రసాన్ని పీల్చడం వల్ల ఈ ఉన్నటువంటి తామర పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. మరొకటి మనం మందు వాడేటప్పుడు దానిపైన ఉన్నటువంటి కీటకం పైన మందు పడ్డది అనుకోండి, ఉన్నటువంటి పురుగు అనేది చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ మందులు అనేది మొక్కలపైన పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ యొక్క తీవ్రతను బట్టి వాడుకోవాలండి. మనకు సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం కంపల్సరీ సిస్టమేటిక్ లేకపోతే ట్రాన్స్ఫ్లారం చర్య ఉన్నటువంటి కెమికల్స్ వాడుకోవాలి. లేదనుకుంటే మనకు పైన కనబడుతుండే ఎప్పుడప్పుడు అక్కడక్కడ నడుస్తూ ఉంటే మనకు మొక్కలపైన ఈ తామర పురుగు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో మనం మన కాంటాక్ట్ మరియు ఇంజెక్షన్ చర్య వాడుకున్నట్లయితే ఈ మందు పడ్డ వెంటనే త్వరగా మనం ఉన్నటువంటి రసం పీల్చే పురుగును నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడు వీడియో ధర అనేది మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మీకు వచ్చేసి జానీ కనుక చూసినట్లయితే 950 నుంచి 1000 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీ ఏరియాని బట్టి ₹1 అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పే ఈ మందులు అన్ని కూడా. దాంతోపాటు ఇక మరొకటి కనుక చూస్తే మీకు అపాచ్ అనేది మనకు ఎకరానికి వచ్చేసి ఒక 750 నుంచి 700 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మీ ఏరియాని బట్టి ₹1 అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి వచ్చేసి ఒక 160 గ్రాములు వాడుకోవాలి అపాచ్ అనేది. ఇకపోతే మరొకటి ఇక మూమెంట్ ఆఫ్ ఓడి అని కనుక చూస్తే మీకు ఒక 1150 నుంచి 1200 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మీ ఏరియాని బట్టి ₹1 అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మరొకటి కీఫన్ కనుక చూస్తే మీకు ఇది ఒక ½ లీటర్ కాబట్టి మీకు ఒక 600 నుంచి 500 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక 100 లీటర్లు కండి మీకు 200 లీటర్లు పడితే ఒక ½ లీటర్ తీసుకోవాలి. అది కూడా మీకు వచ్చేసి ఒక 950 నుంచి 1000 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మరొకటి ఇక క్రజ్ అనేది కనుక చూస్తే మీకు ఒక 550 నుంచి 500 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక జంప్ వచ్చేసి మీకు ఒక 600 నుంచి 700 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ టెక్నికల్ మాత్రం వేరే కంపెనీలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇక తక్కువ రేటు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఎల్లుబాటుని బట్టి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏవైతే ఈ మందులు ఉన్నాయో అన్ని కూడా మీకు ఆల్మోస్ట్ ఎంఎన్స్ కంపెనీలో ఉన్నటువంటి మందులే కాబట్టి అందరికి కూడా అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ యొక్క పంట చేనులో ఉన్నటువంటి సమస్యను బట్టి దాని యొక్క ఉధృతిని బట్టి వాడుకునే ప్రయత్నం చేయండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.